హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 16వ శ్లోకం. కృష్ణ పరమాత్మ యజ్ఞం గురించి చెబుతూ, అహం క్రతువు అహం యజ్ఞ, స్వధాం అహం ఔషధం, మంత్రం అహమే వాద్యం, అహం అగ్ని అహం హుతం. యజ్ఞంలో హృతమైపోతున్నది కానీ, చదువుతున్న మంత్రం కానీ, ఆ యజ్ఞంలో రగులుతున్నటువంటి అగ్ని కానీ, ఆ యజ్ఞ విధానం కానీ, ఔషధం కానీ, అలాగే ఆ క్రతు అంతా కూడా తానే అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. రాజవిద్య రాజగుహ్య యోగాన్ని స్టడీ చేస్తున్నాం. ఇది రాజవిద్య, రహస్యం, అత్యంత రహస్యమైనటువంటి దాన్ని ఈ విధంగా చెప్పినప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సామాన్యుడిగా మనకి అంతా తానే ఉంటే సో వాట్ అనిపిస్తుంది. మనకి అంతకుమించి మనం వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు మనకి సత్సంగం అవసరం అవుతుంది, ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి. ఈ సత్సంగంలో విషయాన్ని వీలున్నంత వరకు విపులంగా చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. సద్గురుని సాయం తీసుకుందాం. ఇటీవల సద్గురు వారు ఏం చెప్పారంటే, సాధకుడు సాధన చేసి నన్ను నేనే జపిస్తున్నాను అని తెలుసుకునేంత వరకు అతడు సాధకుడు. అది తెలుసుకున్న తర్వాత ఆ సాధకుడికి ఆ పరమాత్మకి అభేదం అన్న విషయాన్ని తెలియజేశారు. ఇదిగో ఆ అభేద విషయాన్ని తెలుసుకునే ఆ పరిపక్వత ఈ శ్లోకం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. విశ్వం ఎంత ఉంది అంటే, ఒక సెకనికి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది కాంతి. 25 లక్షల సంవత్సరాల పాటు కాంతి ప్రయాణిస్తే అందులో ఎన్ని సెకన్లు ఉన్నాయి, ఎన్ని 3 లక్షల కిలోమీటర్లు ఉన్నాయి? అవన్నీ కలిపేసి 25 లక్షల సంవత్సరాల పాటు కాంతి ప్రయాణిస్తే మహా అయితే ఈ గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి వరకు వెళుతుంది. ఈ గెలాక్సీ పరిధిని చూపిస్తుంది. అంత పెద్ద విశ్వంలో కృష్ణుడు పరమాత్మ తానే అయి ఉన్నారు మొత్తం అంతా కూడా. స్వామి వివేకానందుల వారు అంటారు, ఇంత విశ్వం కూడా మనలోనే ఉంది అంటారు. బాహ్యంగా చూస్తే అనంతంగా అంత దూరాలు ఉన్న విశ్వం, కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళగలిగిన వాడికి ఆ విశ్వం తనలోనే ఉంది. అంటే వేలి కనుపులు ఒక కనుపు నుంచి ఇంకో కనుపుకి ఇలా జరుపుతూ మంత్రం చదివినంత సునాయాసంగా విశ్వంలోని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఆ స్థితి వచ్చేటప్పటికి జపిస్తున్నవాడు, ఆ జపిస్తున్న విధానము, లేకపోతే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు మొత్తం కంప్లీట్ ఒకటే అనే విషయం అర్థమవుతుంది. అది పరమాత్మ, అది ముక్తికి సంబంధించిన విషయం. ఆ స్థాయి, ఆ చిట్ట చివర పరిపక్వత అనమాట. అది వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. కృష్ణ పరమాత్మ తానే అని చెప్పడంలో ఉద్దేశం. అయితే నేను సామాన్యుణ్ణి, ఆ పరిపక్వత నేను పొంది ఉండలేదు. రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పిన విధంగా మొట్టమొదటి చెప్పిన 3 క్వాలిఫికేషన్స్లో నాకు లోటు ఉంది. ఆ 3 క్వాలిఫికేషన్లు అసూయ లేకుండా ఉండటం, ధర్మబద్ధంగా ప్రవర్తించటం, అలాగే శ్రద్ధను కలిగి ఉండటం. ఇదే భగవద్గీతలో చెప్పినట్లుగా నా శ్రద్ధ హృతమైపోయింది వివిధ గుణాల యందు. నా గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల్లో నా శ్రద్ధ హృతమైపోయి నేను అందులోనే ఆనందించడానికి అలవాటు పడిపోయి బందీ అయిపోయాను. సో నా ఉన్నటువంటి శ్రద్ధ నాకు ఉపయోగం లేకుండా, నేను ధర్మాన్ని గుర్తించలేకుండా చేస్తోంది. నేను ఎప్పుడైతే ధర్మాన్ని గుర్తించగలుగుతానో, నా శ్రద్ధను ధర్మబద్ధంగా నిర్వహించుకోగలుగుతానో, దానికోసం నాకు అసూయ లేకుండా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ నాకు సామాన్యుడిగా నా దగ్గర ఇంకా తక్కువగా ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు ఈ శ్లోకాన్ని తీసుకుని ప్రకటించేస్తాం మొదలుపెట్టాను అనుకోండి, అంతా కృష్ణుడే ఉన్నాడని ఉత్తిని అనేస్తున్నాం అనుకోండి, అది డంబాచారి అవుతుంది. కృష్ణ పరమాత్మే చెప్పారు భగవద్గీతలోనే, డంబాచారి అని. అంటే శుష్క వేదాంతి, సూడో వేదాంతి అనమాట. అతను నటిస్తాడంతే, అనుభవంలోకి తీసుకోకుండా. సో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ శ్లోకాన్ని గౌరవిస్తూ నా కర్తవ్యం ఏమిటి అనే దాన్ని ఒకసారి తీసుకుంటే, శరణాగతి మాత్రమే నీ కర్తవ్యం అని సద్గురు కూడా చెప్పారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, అలాగే సద్గురు కూడా చెప్పారు. శరణాగతి పొందడం అదొకటే మార్గం. అంటే తెలివితేటలతో భగవంతుడిని నువ్వు దర్శించలేవు, శరణాగతి మాత్రమే మార్గం అని చెప్తున్నారు. సో ఆ శరణాగతిలో నేను స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆయన అభయహస్తం చూపిస్తారు. అభయం అంటే ధైర్యంగా ఉండటం.
ఎప్పుడైతే మనం అభయాన్ని పొందుతామో వెంకటేశ్వరు వారు దర్శనం ఇస్తారు. స్వామివారు ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో అప్పుడు అభయాన్ని పొందుతాం. రెండు ఒకసారే జరుగుతాయి. నాకు దర్శనం కావట్లేదు, కేవలం రాయిని మాత్రమే చూస్తున్నాను, అంతకుమించి దివ్యత్వాన్ని నేను పొందట్లేదంటే అంతటి భయాన్ని నేను కలిగి ఉన్నాను అనమాట. ఎప్పుడైతే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుందో, మృత్యుంజయుడు నేను అవుతానో, మృత్యు భయాన్ని కూడా నిరోధించగలిగి ఆ ధైర్యం వస్తుందో నాకు భగవద్ దర్శనం జరుగుతుంది. ఆయన అభయహస్తం చూపిస్తారు. ఇంకొక చెయ్యి పాదాల వైపు చూపిస్తుంది, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వైపు. అంటే భగవత్ తత్వానికి మూలం, ఆ మూలం వైపు చూపిస్తారు. అంటే ఆ మూలం అర్థమైపోతుందన్నమాట. ఈ ధైర్యవంతుడికే ఆ మూలం అర్థమవుతుంది. సర్వసమర్థుడినే మోక్షలక్ష్మి వరిస్తుంది అని భగవద్గీతలో చెప్పబడి ఉంది. మనం అంతటి సమర్థులము, అంతటి ధైర్యవంతులము అయి ఉన్న తర్వాత ఆ భగవంతుడి యొక్క ఆ మూలం ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. అంతవరకు మనం కృష్ణ పరమాత్మనికి 4 విధాల భక్తుల్లో ఆర్తులము, అర్ధార్థులము. నేనైతే సామాన్యుడిని, నేను ఆర్తుడిని. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు బాగా గుర్తొస్తాడు. ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా జపం చేయడానికి అవకాశం కుదురుతుంది. ఆ కష్టం తీరిపోయిన తర్వాత అంత కాన్సన్ట్రేటెడ్గా చేయడం అవదు. 1. 2 అర్ధార్థి. నాకేదో ప్రయోజనం అవసరమైనప్పుడు భగవంతుడు బాగా జ్ఞాపకానికి వస్తాడు. ఈ రెండింటిని దాటి జిజ్ఞాసి, జ్ఞాని స్థాయిలు ఇంకా రాలేదు కాబట్టి ఓ సామాన్యుడిగానే భగవద్గీతను స్టడీ చేస్తూ సత్సంగం చేసే ప్రయత్నం చేశాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో, వచ్చే శ్లోకంలో ఏం చెప్పారు, దాని గురించి ఎలా సత్సంగం చేసుకోవాలో అది చేద్దాం. జై శ్రీరామ్. అంతవరకు హరి ఓం.